బ్రో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు జైలుకెళ్తారు. ఆయన పైన కొన్ని కేసులున్నాయి. వాటిని మళ్ళీ రీఓపెన్ చేసి ఖచ్చితంగా ఈసారి జైల్లో పెడతారని మాట్లాడుతూనే ఉన్నారు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే లేదు, ఢిల్లీ నుంచి సపోర్ట్ అంటే హైకమాండ్ నుంచి సపోర్ట్ రాబోతుంది. సో నాకు తెలిసి ఈ టర్మ్లో అయితే వెళ్ళరేమో అని కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సో ఖచ్చితంగా జగన్ పైన ప్రస్తుతానికి ఉన్న ఫస్ట్ కేసు ఏంటంటే లిక్కర్ స్కామ్. సో దాని మీద ఏంటంటే పూర్తిగా ఆధారాలు ఉన్నాయా లేదా అనేది ఎవరో బయట పెట్టట్లా. సో ఏంటంటే దానిలో వెళ్తారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది ప్రతీకారంగా ఏదో కావాలని వాంటెడ్ గా చేసినట్టు ఉంటుంది అనమాట. ప్రభుత్వం ఇది వాళ్ళని చేశారు వీళ్ళని చేశారు, రివెంజ్ పాలిటిక్స్ అవుతుంది తప్ప. సో చంద్రబాబు గారు ఆ తప్పు ఎప్పుడు చేయరు. వచ్చిన వెంటనే అరెస్టులు ఇట్లాంటివి ఎప్పుడు చేయరు. ఆలోచన విధంగా వెళ్తారు. అంటే ఖచ్చితంగా ఎట్లా అంటే ఇప్పుడు ఒక స్ట్రాటజీ, జగన్ని వెంటనే లోపల వేయడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ అట్లా వేయరు. ఎక్కడ టైం అంటే మొత్తం కంప్లీట్ ఇంకోసారి బయటకు రాకుండా కొట్టాలి అనే విధంగా కొడతారు. అంటే ఇక్కడ ఏదైనా పొలిటికల్ ఎజెండా లాగా అంటే పొలిటికల్ క్యాంపెయిన్స్ జరిగే టైంలో ఆ టైంలో జైలుకి పంపిస్తే కొంచెం పార్టీ వీక్ అవ్వచ్చు అని అనుకొని ఆ టైం వరకు వెయిట్ చేస్తున్నారా? అంటే లైక్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బ్లండర్ మిస్టేక్ ఖచ్చితంగా చేయకూడదు. జగన్ గారు చేసిన మిస్టేక్ అది లాస్ట్ టైం. ఆ రివెంజ్ ఎలక్షన్ కి ముందు చేశారు చూసారా, అతనికి అది మేజర్ 50% మైనస్ అయిపోయింది ఎలక్షన్ టైం. సో దాని గురించి మనం మాట్లాడుకున్న టైం వేస్ట్ తప్ప. సో అయిపోయింది. సో ఆయన ఎప్పుడు ఏ తప్పు లేకుండా బయటకు వచ్చారు. ఇక్కడ జగన్ గారిది ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఆయన అసలు సీఎం అవ్వకముందే 32 కేసులు ఉన్నాయి. సీఎం అయిన తర్వాత దాదాపు 70% కేసులు ఆయన కొట్టించేసుకున్నాడు ఎలా కూడా ఇన్ఫ్లుయెన్స్ తో. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది లాయర్లు జడ్జిలు కూడా పరిచయం అయ్యారు, ఆయనకి ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. సో లీగల్ గా కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఒక ఇదని క్రియేట్ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అతన్ని మళ్ళీ వెనక్కి ఏదైతే 16 నెలలు అప్పుడు జైల్లో ఉన్నాడో అదే విధంగా మళ్ళీ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఆధారాలు అనేది చాలా అవసరం. ఇందులో తప్పు చేసాడు, పక్కాగా ఆధారం ఉంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం లేకపోయినా ఆధారం లేకుండా దాని ఏమంటారంటే అన్వాంటెడ్గా అరెస్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే అట్లా చేయడానికి ఆయన రెడీగా లేరు. ఈ డిపార్ట్మెంట్ కూడా ఆయన మొత్తం ఆర్డర్స్ ఉన్నాయి, జగన్ ఇప్పుడు అన్వాంటెడ్గా అరెస్ట్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఈసారి సింపతి వర్కౌట్ అవ్వకూడదు. సో ఖచ్చితంగా జనాలకు కూడా తెలియాలి, తప్పు చేసి జైలుకి వెళ్ళడనే ఒక ఇది కావాలి కాబట్టి అది క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, ఏ తప్పు చేశాడు, ఏ దాంట్లో తను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశాడు, అంతకు ముందు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఈ పోలీసులకు సంబంధం ఉండదు, దానికి ఈడీ ఎవరు ఉంటారు కదా ఎక్సైజ్ వాళ్ళు చూస్తారు వాళ్ళ దగ్గర నుంచి. సో మొత్తం కూడా కలెక్ట్ చేసుకుని కంప్లీట్ ప్రూఫ్స్ తోనే ఆయన ఒక 15-20 కేసులో ఎన్నో ఉంటాయి ఖచ్చితంగా. సో వాటిలన్నిటి మీద పెడతారనమాట. అట్లానే ఇంకోటి ఏంటంటే జగన్ గారు అంటారు నాకు మహా అంటే 3 నెలలు జైల్లో పెడతారు, నన్ను అంతకన్నా ఏం చేయలేరు. సో అట్లా ఆయన అనుకుంటున్నాడేమో సింపతి వర్కౌట్ అయ్యేలాగా పెడతారు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళారంటే ఈసారి 16 నెలలు కాదు, ఎలక్షన్ టైం కూడా బయటకు రాలేడు అనమాట. సో మనిషి లేకపోతే పార్టీ వీక్ అయిపోతుంది. మామూలుగా పార్టీకి ఏం లేదు అక్కడ. సో ఇప్పుడు అతను ఉండి గ్రౌండ్ లెవెల్లో చేసుకుని మళ్ళీ పునర్నిర్మించుకుంటే బాగుంటుంది. పోయినసారి షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆయన జైల్లో ఉన్న క్యాంపెయిన్ చేశారు, పాదయాత్ర ఆ రోజు మరి జైలు బయట తల్లి చెల్లి నిలబడ్డారు, అక్కడ అందరినీ మాట్లాడబట్టి అడగబట్టి తిరిగారు. ఈ రోజు ఆయన భార్య ఆవిడ సౌకర్యానికి అలవాటు పడ్డారు, ఇలా వెళ్ళి తిరిగి అందరితో మాట్లాడి చేయలేరు. సో మహా అంటే తెలిసిన వాళ్ళతో ఫోన్లు మాట్లాడతారు తప్ప అటు ఇటు ఓపికగా ప్రయాణాలు చేస్తారో లేదో తెలియదు. సో ఇక్కడ ఏంటంటే తల్లి చెల్లికి ఉన్న ఓపిక అంత ఉంటుందో లేదా అని తెలియదు. సో ఆవిడ ఒక్కటే కూడా ఏం చేయలేదు బయట. సో ఎవరున్నారు ఇప్పుడు ఆయన దగ్గర, ఎవరు మొత్తం వేసారెడ్డి గారు కానీ, సాయి రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి కానీ అందరూ కూడా ఆల్మోస్ట్ కేసులు ఉన్న వాళ్ళే. విజయసాయి రెడ్డి లాంటి మనిషిని వదులుకున్న వ్యక్తి మళ్ళీ ఎట్లా పునర్నిర్మాణం అవుతాడు అనుకుంటున్నారు అసలు. ఖచ్చితంగా నమ్మకస్తులను ఎప్పుడు వదులుకోకూడదు. సో ₹1 తినొచ్చు, ఒక్కోసారి దెబ్బ వేయచ్చు, కానీ ఫస్ట్ నుంచి మనతో ఉన్న వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళని నువ్వు దూరం పెట్టావంటే ఇక మరి నిన్నేమనుకోవాలో అర్థం చేసుకోవాలి. సో అంటే ఒక మూర్ఖత్వం ఇది జగన్ గారు ఖచ్చితంగా. సో ఆయన మూర్ఖత్వ పనులతోనే అందరినీ దూరం చేసుకున్నాడు. సో జైలుకి వెళ్తే ఆ రోజు వచ్చిన బలం ఈ రోజు ఆయనకు లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాడర్ అంతా ఆయన పక్కన ఉన్నారు, జగన్ పక్కన నమ్మారు, నిలబడ్డారు. వాళ్ళందరినీ పక్కకు దోసేసి సజ్జల లాంటి సలహాదారులను నమ్ముకుని వాళ్ళందరూ కోట్లు తింటున్నా వాళ్ళ పక్కన పెట్టుకుంటున్నాడే. కానీ నమ్మకస్తుల్ని తండ్రి నాటి నుంచి చిన్న వయసు నుంచి చూసి పెంచిన వాళ్ళ మటుకి దూరం పెట్టారు. అంటే దాన్ని ఏమనుకోవాలి. సో ఈ రోజు వాళ్ళు ఎవరు కూడా నిలబడరు. అలాగే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోతున్నారు తప్ప ఎవడో నమ్మి పార్టీలో బాలినేని లాంటి వ్యక్తులు. సో సీనియర్లు అందరూ కూడా పోతే ఇంకా ఆయన ఏం కాపాడుకున్నట్టు పార్టీని. సో ఉన్న 11 మంది కూడా వాళ్ళు చేసేదేం లేదు. సో ఖచ్చితంగా ఎవరు కూడా ఇప్పుడు జగన్ పక్కన స్ట్రాంగ్గా నిలబడే వ్యక్తి లేరు. జైలుకి వెళ్ళాడంటే ఆ ఉన్న 11 మంది కూడా వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోతారేమో తెలియదు. సో మళ్ళీ అందరినీ అన్ని నియోజకవర్గాల్లో నిర్మించుకోవాలంటే అది ఇప్పటి నుంచే మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి. సో మధ్యలో ఇన్ కేస్ జైలుకు వెళ్ళాడా ఖచ్చితంగా
ఇక అతని చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. ఇక ఎప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష పడి ఎప్పుడు బయటకు వస్తాడో, ఇక రాజకీయంగా వన్స్ జైల్లో స్టెప్ వేసాడంటే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోయినట్టే. మళ్ళీ వస్తాడనే హోప్ కూడా ఇంకా వాళ్ళకు ఉండదు. అప్పుడు ఇక డిబేట్ ఎవరికి అవుతుందంటే ఈ కూటమిలో ఉన్న వాళ్ళే మళ్ళీ అప్పుడు రెండు పార్టీలుగా మార్చుకోవాల్సి వస్తుంది. సో మరి బీజేపీ వాళ్ళు ఏమన్నా పునర్నిర్మించుకున్నా మరి షర్మిలా గారు ఏమైనా ఎదురు తిరుగుతారేమో ఆ టైంకి, అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ పాలిటిక్స్ కూడా. అంటే ఏపీలో ఎప్పుడు కూడా పాలిటిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అంటే అది ఎప్పుడు ఎలా మారిపోతుందో, ఎప్పుడు ఎలా చేంజ్ అయిపోతుంది, అంటే ఏ పార్టీ ఏ సైడ్ వెళ్ళిపోతారు, ఏ పార్టీ మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తారు విషయం. తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి, ఒకటో అటో ఇటో అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఏపీలో అట్లా కాదు, నలుగురు ఉన్నారు కాబట్టి, ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో గెలిస్తేది ఒకళ్ళని తెలుసు ఇద్దరులో, కానీ ఎవరు గెలుస్తారనే దానిపైన నలుగురు పోటీలో ఉన్నప్పుడు అదొక క్యూరియాసిటీ ఉంటుంది ఏపీ పాలిటిక్స్ పైన. సో ఖచ్చితంగా జగన్ గారు కానీ అరెస్ట్ అయ్యారంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అవనని, మహా అంటే ఒక 3 నెలలు అని. ఈసారి 3 నెలలు ఉండదు, ఖచ్చితంగా 36 నెలలు ఉంటుంది.